మన జీవితాన్ని నాశనం చేసేది ఎప్పుడూ శత్రువులు మాత్రమే కాదు. కొన్నిసార్లు మనకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తుల మాటలు, అలవాట్లు, ఆలోచనలు మన జీవితంపై మనకే తెలియకుండా ప్రభావం చూపిస్తాయి. వాళ్ళు మనకు హాని చెయ్యాలి అని అనుకోకపోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళకే తెలీదు. కానీ వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళను అనుసరిస్తూ ఉంటే మన నిర్ణయాలు మారవచ్చు. మన ధైర్యం తగ్గవచ్చు. చివరికి మనం కోరుకున్న జీవితం నుంచి దూరం అవ్వచ్చు. అలాంటి 9 రకాల వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, నీ వల్ల కాదు అని ఎప్పుడూ చెప్పేవాళ్ళు. మీరు ఏదైనా కొత్త పని చేయాలి అనుకుంటున్నారు. వెంటనే నీ వల్ల అవుతుందా? అది అంత సులభం కాదు. నువ్వు ప్రయత్నించినా ఉపయోగం లేదు అని అంటారు. ఒక్కసారి సలహా ఇవ్వడం తప్పు కాదు. కానీ మీరు ఏ పని మొదలుపెట్టినా ముందుగా మీ సామర్థ్యాన్ని అనుమానించేలా మాట్లాడితే క్రమంగా మీ మీద మీకే నమ్మకం తగ్గుతుంది. మనం ఒక పని చెయ్యలేకపోవడానికి ముందు చాలాసార్లు నేను చెయ్యలేను అనే ఆలోచనే మనల్ని ఆపుతుంది. అందుకే మీకు నిజమైన ప్రమాదం ఉంటే చెప్పే వ్యక్తిని గౌరవించండి. కానీ ప్రతి కలను మొదలుపెట్టే ముందు ఆపే వ్యక్తి మాటలను జాగ్రత్తగా తీసుకోండి. రెండవది, ఎప్పుడూ సమస్యల గురించే మాట్లాడేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడితే ప్రతి విషయం నెగిటివ్‌గానే ఉంటుంది. డబ్బు గురించి మాట్లాడితే సమస్య, పని గురించి మాట్లాడితే సమస్య, కుటుంబం గురించి మాట్లాడితే సమస్య, భవిష్యత్తు గురించి మాట్లాడితే కూడా సమస్యే. ఇలాంటి మాటలు ప్రతిరోజు వింటూ ఉంటే మన ఆలోచన విధానం కూడా మారుతుంది. మనకు అవకాశం కనిపించాల్సిన చోట ప్రమాదం కనిపిస్తుంది. పరిష్కారం కనిపించాల్సిన చోట సమస్య కనిపిస్తుంది. అందుకే సమస్యలను గుర్తించడం మంచిదే. కానీ ప్రతి సమస్యకు పరిష్కారం వెతకకుండా సమస్యల గురించే ఆలోచించే వాతావరణంలో ఎక్కువ కాలం ఉండకండి. మూడవది, మీ సమయాన్ని విలువ లేకుండా చేసేవాళ్ళు. మన జీవితంలో డబ్బు లేకపోతే సంపాదించవచ్చు. కానీ గడిచిపోయిన సమయం తిరిగి రాదు. కొంతమంది మనతో మాట్లాడడానికి, కలవడానికి లేదా సరదాగా ఉండడానికి రోజులో గంటల కొద్దీ సమయం తీసుకుంటారు. అది అప్పుడప్పుడైతే సమస్య కాదు. కానీ మీ లక్ష్యాలు, పని, కుటుంబం, ఆరోగ్యం అన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు వాళ్ళతో సమయం గడుపుతున్నారంటే మీ జీవితంలో మార్పు ఎలా వస్తుంది? ఎవరితో సమయం గడపాలో మాత్రమే కాదు, ఎంత సమయం గడపాలో కూడా నిర్ణయించుకోవాలి. నాల్గవది, మీ జీవితాన్ని ఇతరులతో పోల్చేవాళ్ళు. ఆమెను చూడు ఎలా ఉందో. అతను నీ వయసులో ఏం చేశాడో తెలుసా? వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో నీకు తెలుసా? నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. ఎందుకు? ఇలాంటి మాటలు తరచుగా వింటే మనం మన ప్రయాణాన్ని మర్చిపోయి ఇతరుల జీవితాన్ని చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి పరిస్థితి వేరు. ప్రతి ఒక్కరి ప్రారంభ స్థానం వేరు. కాబట్టి పోలిక మనకు ప్రేరణ ఇవ్వచ్చు. కానీ నిరంతరం పోల్చడం మన కాన్ఫిడెన్స్‌ని తగ్గిస్తుంది. నీ పోటీ నిన్నటితోనే. ఐదవది, మీ నిర్ణయాలన్నిటినీ తమ చేతుల్లోకి తీసుకునేవాళ్ళు. అంటే మీరు ఏం చేయాలి? ఎవరిని కలవాలి? ఏ పని చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ నిర్ణయం తీసుకోవాలి? ప్రతి విషయంలో వాళ్ళ మాటే చివరి మాట కావాలని అనుకుంటే కొంతకాలానికి మీ జీవితానికి మీరు బాధ్యత తీసుకోలేరు. సలహా తీసుకోవడం మంచిదే. కానీ నిర్ణయం మాత్రం మీ జీవితానికి సంబంధించిందైతే దాని బాధ్యత కూడా మీదే. మీ జీవితానికి స్టీరింగ్ మీ చేతుల్లోనే ఉండాలి. ఆరవది, మీ తప్పులను ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు. మీరు గతంలో ఒక తప్పు చేశారు. దాని నుంచి నేర్చుకున్నారు. ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ప్రతి సందర్భంలో అదే తప్పును గుర్తు చేస్తూ ఉంటారు. నీవు అప్పుడు అలా చేశావు కదా! నువ్వు ఇంతకు ముందు ఏం జరిగిందో మర్చిపోయావా? అంటూ మీ గతాన్ని మీ మీదే ఉపయోగిస్తారు. తప్పు నుంచి పాఠం నేర్చుకోవాలి. కానీ గత తప్పు కారణంగా జీవితాంతం మీరే తప్పు మనిషి అన్న భావనలో మాత్రం ఉండవలసిన అవసరం లేదు. గతం ఒక పాఠం, జీవిత ఖైదు కాదు. ఏడవది, మీరు మారితే అసహనం చూపించేవాళ్ళు. మీరు కొత్తగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. మీ ఖర్చులను తగ్గిస్తున్నారు. ఉదయం త్వరగా లెగుస్తున్నారు. మీ ఆరోగ్యం, పని లేదా భవిష్యత్తుపై దృష్టి పెడుతున్నారు. అప్పుడు కొంతమంది, ఇంత మారిపోయావేంటి? ఇంత డిసిప్లిన్ ఎందుకు? ముందులా ఉండొచ్చు కదా అని అంటారు. మీ మార్పు ఎవరికీ నష్టం చేయకపోతే కేవలం వాళ్ళకు అసౌకర్యంగా ఉందని మీరు ఆగవలసిన అవసరం లేదు. మంచి మార్పు కోసం పాత అలవాట్లను వదిలేయడానికి భయపడకండి. ఎనిమిదవది, మీ గురించి నిర్ణయాలు తీసుకునే ముందు మీ మాట వినని వాళ్ళు. కొంతమంది మీ గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. మీరు ఏమనుకుంటున్నారు? మీ పరిస్థితి ఏమిటి? మీకు ఏం కావాలి అని అడగరు. తమకు నచ్చినట్లుగా మీ గురించి నిర్ణయించేస్తారు. అలాంటి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చడానికి ప్రతిసారి ప్రయత్నించడం కూడా మన సమయాన్ని వృధా చేస్తుంది. ప్రతి ఒక్కరూ మనల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మన గురించి నిజం మనకు తెలుసు. తొమ్మిదవది, మీపై నమ్మకం తగ్గేలా చేసేవాళ్ళు.
ఇది అన్నిటికంటే చాలా ప్రమాదం. ఎవ్వరైనా పదే పదే "నువ్వు అందంగా లేవు, నీకు తెలివి లేదు, నువ్వు ఏది సరిగ్గా చెయ్యలేవు, నీకు మంచి భవిష్యత్తు ఉండదు" అంటూ మాట్లాడితే, ఒకరోజు మనమే ఆ మాటలను నమ్మడం మొదలుపెట్టవచ్చు. అదే పెద్ద ప్రమాదం. ఇతరుల మాటలు మన మనసులోకి వెళ్ళి మన ఆలోచనలుగా మారకూడదు. మీ గురించి మీరు ప్రతిరోజు చెప్పుకునే మాటలు కూడా చాలా ముఖ్యం. మీపై మీకున్న నమ్మకాన్ని ఎవరి మాటలకు అప్పగించకండి. మరి ఇలాంటి వాళ్ళ నుంచి ఎలా దూరంగా ఉండాలి? అందరితో గొడవ పడాల్సిన అవసరం లేదు. అందరినీ బ్లాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీ బౌండరీస్‌ని మీరు నిర్ణయించుకోండి. ఎవరితో ఎంత మాట్లాడాలి? ఎవరితో ఏ విషయాలు పంచుకోవాలి? ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి? ఎవరి సలహా తీసుకోవాలి? ఇవి మీరు నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా మీ జీవితంలో ఒక మార్పు కావాలంటే ముందుగా మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి. మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి మాటలు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి? ఎవరి దగ్గర ఉన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది? ఎవరి దగ్గర ఉన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. ఇంకా లాస్ట్ అండ్ చివరిగా నేను చెప్పేదేంటంటే, మన జీవితాన్ని ఒక వ్యక్తి వచ్చి ఒక్క రోజులో నాశనం చేయడు. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న అలవాట్లు, తప్పు సలహాలు, అనవసరమైన పోలికలు, మనపై మనకున్న నమ్మకాన్ని తగ్గించడం, ఇవన్నీ నెమ్మదిగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని అనుమానించవలసిన అవసరం లేదు. కానీ మన జీవితంపై ఎవరి ప్రభావం ఎంత ఉంటుందో మాత్రం తెలుసుకోవాలి. మీకు నిజంగా మంచి కోరుకునే వాళ్ళను దగ్గరగా ఉంచుకోండి. మీ ఎదుగుదలను అడ్డుకునే మాటల నుంచి మీ మనసును కాపాడుకోండి. మరీ ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన చివరి నిర్ణయం మీ చేతుల్లోనే ఉండాలి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల వ్యక్తి మరెవరో కాదు, మీరే. ఈ వీడియోలో చెప్పిన 9 విషయాల్లో మీకు ఎక్కువగా ఏది నచ్చింది? కామెంట్లలో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.